వెల్కమ్ టు టైమ్ టు టైమ్. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు యూజీసీ నిబంధనల ప్రకారం డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు నెలకు 50,000 వేతనం చెల్లించాలని ప్రభుత్వ డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కుర్రా ఈశ్వర్లాల్, ప్రధాన కార్యదర్శి చల్లా నరేందర్ మాట్లాడుతూ గెస్ట్ లెక్చరర్ల నియామకంలో ఉన్న 3-man కమిటీ డెమో విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ప్రతి ఏడాది కొత్తగా ఎంపిక చేసే విధానానికి బదులుగా ప్రస్తుతం పనిచేస్తున్న వారి సేవలను కొనసాగించాలని చెప్పారు. పీరియడ్ ఆధారిత వేతన చెల్లింపు విధానాన్ని తొలగించి ఎటువంటి షరతులు లేకుండా 12 నెలలకు కన్సాలిడేటెడ్ పే అమలు చేయాలని కోరారు. మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతో ఏ విధంగానైనా మా కుటుంబము మేము రోడ్డున పడకుండా కనీసం చదువుకున్నందుకు ఉన్నత విద్యాభ్యాసం చదువుకున్న ఈరోజు ప్రెస్ క్లబ్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ సమస్యలు రెండే. ఒకటి, అసంబద్ధమైనటువంటి ఆల్మానక్తో ముడిపెట్టి మమ్మల్ని కంటిన్యూ చేయకుండా ప్రతి సంవత్సరం డెమో పేరు మీద విసిగిస్తూ మా సేవలను కొనసాగిస్తలేరు. మా సేవలను కొనసాగించమనేటటువంటి ఒక విషయం తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 149 డిగ్రీ కళాశాలలో 1940 శాంక్షన్ పోస్టులో పనిచేస్తున్నటువంటి మా గెస్టు లెక్చరర్ల యొక్క సేవలను కంటిన్యూ చేస్తూ ఆల్మానక్తో ముడిపెట్టి కేవలం 6 నెలలకు జీతం ఇస్తున్నటువంటి విధానాన్ని రద్దు చేసి అకాడమిక్ ఇయర్ అంటే మినిమం 11 నెలలు మా యొక్క వేతనాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాము. మీరు ఇచ్చినటువంటి హామీ నెలకు 50,000. ఇది మేము ఎందుకోసం పెట్టిందంటే ఆ రోజు యూజీసీ గైడ్లైన్స్ ప్రకారంగా 2019 యూజీసీ గైడ్లైన్స్ ఏం చెప్తుందంటే ఫర్ పీరియడ్ 1,500 ఇవ్వాలి, లేకుంటే కన్సాలిడేటెడ్గా ఫర్ మంత్ 50,000 ఇవ్వాలి. ఆ రెండిట్లో ఏది కూడా ఇక్కడ అమలవటం లేదనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వం ఏర్పాటులో విద్యార్థుల యొక్క శక్తిని క్రోడీకరించి మా యొక్క గెస్టు లెక్చరర్ల యొక్క శక్తిని కూడా జోడించి మీ ప్రభుత్వం ఏర్పాటులో మేము కంకణబద్ధులై ఉండి మా యొక్క సేవలను మీకు అందించడం జరిగింది. ఆ సేవలకు ప్రతిఫలంగా మీరు ఇవ్వడం కాదు, ఇది మా యొక్క హక్కు. ఎందుకోసం అంటే సమాన పనికి సమాన వేతనం తీసుకోవడం అనేటటువంటి